ప్రేక్షకులకు నమస్కారం. ఇక దొందుల కూర వండుతున్నాను నేను. ఇది ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయి. వేగిపోయిన దాంట్లో ఇదిగో శనగలు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించి ఇగో దొందుల కూర ఇగో ఉప్పు కారం అన్నీ వేసాను, పసుపు అన్నీ వేసి నూనెలో వేసి మగ్గబెట్టాను. మరి దొందుల కూర పులుసు వేస్తున్నాను చూడండి. ఇదిగో ఉల్లిపాయలు మగ్గబెట్టిన వేసాను. కలపకూడదు, ఇరిగిపోతాయి, జాగ్రత్తగా వండుకోవాలి. పులుసు వేయాలి, ఇంక అంతేనే. పులుసు వేసి ఎగరబెట్టాడు నేను దగ్గరికి అంటాను. ఇది దొందుల పులుసులోకి ఈ మాత్రం చింతపండు వేస్తే సరిపోద్ది, ఎక్కువ చింతపండు వేసుకోకూడదు. అసలు ఇగురు వండుకోవాలి. కొంచెం పులుసు వాటుగా వండాలంటే కొంచెం చింతపండు వేయాలి. చింతపండు పులుసు వేసేస్తున్నాను ఇందులోని. అది వేసేస్తున్నాను. కలపకూడదు, కూరని విడిపోతాయి ముక్కలు. అండ్ దగ్గరికంతా ఉడకబెట్టుకోవాలి. మరుగుతుంది, ఉడికేకి చూపించాను. ఇగటి కూర ఉడికిపోయిందండి. ఇది చూడండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంది. దగ్గరికి అయిపోయింది. ముక్కలు కలిపేయకూడదు, విడిపోతాయి. జాగ్రత్తగా వండుకోవాలి. ఇది బొమ్మిడే, ఇది దొందుల పులుసు అండి. ఇది అయిపోయిందని కూర. మీ అందరం మా ఇంటికి వచ్చేయండి. తలక ముక్క వేసి కూర అన్నం పెట్టేస్తాను. ఓకేనా? ఉంటానే. సరే, చూడండి.